దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఈ ఇంటర్సెసరీ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి దేవుడు నాలుగు దీవించి ఆశ్రయించిన గాక. తన నామ మహిమార్థమై ఇప్పుడు వచ్చిన వీళ్ళందరినీ దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. కదా ఈ సాయంకాల ఉపవాస కొడుకుల పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడు నాలుగు దీవించిన గాక. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము మరి 12 వచనాలు వాటిని మనం ధ్యానం చేస్తాం. యెహోవా నా మాటలు చెవిని పెట్టము, నా ధ్యానం మీద లక్ష్యం ఇచ్చుము. నా రాజా, నా దేవ, నా ఆత్మని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయం నా కంట స్వరం వినబడను. ఉదయం నా ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసి కాశీందను. నీవు దుష్టత్వం వచ్చేసి ఆనందించి దేవుడు కావు. చెడుతనమునకు నీ యుద్ధ చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనము జ్ఞాపకం చేసినట్లయితే, అబద్ధమాడు వారిని నీవు నశింప చేయకూడదు. కప్పను చూపి నరహత జరిగించే వారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాక్షేమను బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ ఎడల భగవంతులు కలిగి పరిశుద్ధాలను తిప్పి చూసి నమస్కరించదను. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపింపము. నీ మార్గం నాకు స్పష్టంగా కనబరచు. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమనుకుంటా. వారి కంఠము తెలిసిన సమాధి. వారి నాలుకతో ఇచ్చికమలాడుతారు. For there is no faithfulness in their mouths. Their inward part is very wickedness. Their throat is an open sepulchre. They flatter with their tongue. Destroy thou them, O God, let them fall by their own counsels. Cast them out in the multitude of their transgressions, for they have rebelled against them. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించెదరు. నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందనిచ్చేయరు. బట్ లెట్ all those that put their trust in thee rejoice. Let them ever shout for joy, because thou defendest them. Let them also that love thy name be joyful in thee. యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడు. నీవే కేడంతో తప్పినట్లు నీవు వారిని దయతో తప్పిదవు. కావున నీ నామాన్ని ప్రేమించి వారిని గుర్చి ఉల్లసించదు. ఫర్ thou Lord will bless the righteousness with forever. With thou compass him as with a shield. యెహోవా నామము బలమైనది. యెహోవా నామము ఘనమైనది. యెహోవా నిత్యం మనల్ని నడిపించే దేవుడిగా ఉంటాడు. అందుకే యెహోవా నా మాటలు చెవిని పెట్టము, నా క్షణం మీద లక్ష్యం ఇచ్చమాట. మనము దేవుని సహాయం కొరకు, ప్రార్థన సహాయం కొరకు ఎదురు చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ఈ ఇంటర్సెసరీ ప్రేయర్ల పాల్గొన్న ప్రతి బిడ్డని 2 నెలలుగా దీవించి ఆశ్రయించనుగా ప్రార్థన చేస్తాం. స్తోత్రములు. ప్రేమ గల తండ్రి, సాయంకాల ఇంటర్సెసరీ ప్రేయర్ల పాల్గొన్న ప్రతి బిడ్డని దర్శించి దీవించండి. వారి కుటుంబంలో నెమ్మది, సమాధానం, శాంతి ఇచ్చండి. ఇద్దరిని దేవులాసం సహాయించమని మనం తగ్గించుకుని వినామం చేస్తాం. మా ప్రభుత్వ రక్షకున్న యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో మిక్కినంత వేడికి సిద్ధించి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరొకసారి ఇప్పుడు వచ్చిన మనందరినీ దేవుడి నాలుగు దీవించి ఆశ్రయించనుగా.